క్రీస్తునందు ప్రియమైన వారులారా, కాపరిగా ఉండుటకు ఎవరు అర్హులు, కాపరిగా ఉండుటకు ఎవరు అర్హులు అనేటువంటి అంశం ద్వారా కొద్దిసేపు మీతో వాక్యాన్ని పంచుకొని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. ఈ మాటలను అపోస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాస్తూ తెలియజేస్తూ ఉండడము మనము మూలవాక్యములో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము 1 నుంచి 7వ వచనం వరకు మనం చదువుకున్నాం. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ భాగాన్ని చదివి అందులో ఏ లోపముందో మనలో సరి చేసుకోవలసిన వారమై ఉండి ఉన్నాము. మరి ముఖ్యంగా క్రీస్తునందు ఎదగాలి, పెరగాలి, వాక్య వెలుగులో సత్యాలను గమనించాలి, అనుసరించాలి, అనేకులకి సాక్షిగా నేను ఉండాలి అని అనుకున్న ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు వారు గనక శిష్యులతో చెప్పినట్లు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ఆ బాధ్యత ప్రతి విశ్వాసుకున్నది. కాబట్టి ఈనాడు తప్పనిసరిగా మనమును విని గ్రహించి అనుసరించవలసిన వారమై ఉంటున్నామా. అగపే బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు బిడిహెచ్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు మరీ ఎక్కువగా ఈరోజు ఈ వర్తమానమును వినవలసిన వారై ఉంటూ ఉన్నారు. నేటి దినమున గ్రాడ్యుయేషన్లో ప్రవేశించిన ప్రియమైనటువంటి విద్యార్థులకు, సంఘస్థులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములను అందజేస్తూ ఉన్నాను. దేవుని కృపలో బిషప్ ఆనందమయ్య గారు సంఘం స్థాపించడంతో పాటుగా బైబిల్ కాలేజీని కూడా ఏర్పాటు చేసుకోవడం, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కొనసాగేటువంటి భాగ్యం ప్రభు ఇచ్చాడు. అందుని బట్టి నేను ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. 103 మంది విద్యార్థులు 3 సంవత్సరాల పాటు ముగించుకొని వారి వారి స్థలాల్లో పరిచర్యలు ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. కొందరు సంఘాలను, కొందరు సొంతగా సంఘాలు స్థాపితము, మరికొందరు స్వార్థికులుగా, మరియు కొందరు ప్రభు పరిచర్య వారి పని వారు చేసుకుంటూ అక్కడక్కడ పిలుపు వచ్చినప్పుడు వెళ్ళి పరిచర్య చేయవారుగా ఉండడం ఫోన్ల ద్వారా నేను తెలుసుకొని వారిని బట్టి ఆనందిస్తున్నాను. కాపరి అనేటువంటి పదం మొదట గొర్రెల కాపరులకు వాడబడింది. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం. హేబేలు గొర్రెల కాపరి అయి ఉన్నాడు. అక్కడ ప్రప్రదంగా కాపరి అనే పదం వచ్చింది. తర్వాత అలంకారములుగా వాడబడ్డాయి. యాజకులని, రాజులని, ప్రవక్తలని కాపరులుగా వారిని పిలవడము జరిగినట్లు వాక్యంలో మనం చూస్తాం. అలాగే బైబిల్ గ్రంథంను గమనించినప్పుడు వారందరూ కూడా సరి అయిన కాపరులుగా, గొర్రెలను మేపలేని వారుగా, తప్పిపోయిన వారుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి అందరికీ కాపరిగా పిలువబడ్డాడా. అయితే దేవుడే కాపరి, క్రీస్తు కాపరిగా పోల్చబడ్డాడా. ఈ పదము ఈనాడు అధ్యక్షులకు వాడబడుతుంది. అధ్యక్షుల్ని పెద్దలు అని కూడా అన్నారు, వారికి కూడా వాడబడుతుంది. అధ్యక్షులని చెప్పబడిన ఆయా స్థలాల్లో కాపరి అనే భావము వాడబడింది. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. మనం ఈ రోజున అధ్యక్షునికి అనగా సంఘ కాపరికి ఉండవలసిన లక్షణాలు పౌలు పేర్కొంటున్నాడు. వాటిల్లో నెంబర్ 1, నిందారహితుడై ఉండవలెను. ప్రభు యొక్క పరిచర్య చేయవాడు నిందారహితుడై ఉండాలి. ఇలా చూసుకుంటూ పోతే చదువుకున్న భాగంలో 17 లక్షణాలు కనబడతాయి. మన సమయానుకూలంగా కొన్నిటిని మాత్రమే మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నిందారహితుడుగా ఉండుట. అధ్యక్షుడు లేక కాపరులుగా ఉండడం అనేది గొప్ప భాగ్యం. అది దేవుడు ఇచ్చిన ఆ మనిషికి గొప్ప యోగ్యత, ఆధిక్యత.
ఇది ప్రభువే వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకనగా లోకములో నశించబోతున్న అనేక మందిని ఆయన రక్షించే నిమిత్తంగా ప్రాణం పెట్టాడు. కాబట్టి అనేకుల్ని ఆయన ప్రేరేపణ కలిగించి సంపూర్ణమైన వ్యక్తులుగా, భక్తులుగా మరియు సేవకులుగా తయారు చేసుకొని అనేక స్థలాలకి, ప్రపంచంలో నలుమూలలకి పంపుతూ ఉన్నాడు. వారు కొందరిని రక్షించినప్పుడు వారిని ప్రభు పిలుచుకునేదాకా, లేక తను బ్రతికిన వరకు కూడా, లేకపోతే ప్రభు వచ్చేదాకా ఆ పనికి కొనసాగిస్తూనే ఉండడం జరుగుతుంది. సంఘానికి బోధించటం అనేది కాపరి యొక్క ప్రధానమైనటువంటి పని. ప్రభు యొక్క పని చేసేవారు, వాక్యోపదేశకులు, వాక్యాన్ని అందించేటువంటి వారు అత్యున్నతమైన గుణాలు కలిగి ఉండాలి. ఈ గుణాలు తప్పనిసరిగా కలిగి, మరియు ఎలాగుండాలో, ఏది ఉండకూడదో తీసేసుకొని ఏది ఉంచుకోవాలో ఆ విషయాలు గమనించే వారమై ఉండి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఆ గుణాల్లో నిందారహితుడై ఉండాలి. ఏమిటి? ఇట్ట ఏలు పెట్టి చూపించినను ఆ నింద అతనిలో కనబడకూడదు. యేసు ప్రభుని పాపి అన్నారు. అనేక మంది ఇష్టం లేని వాళ్ళు ఆయన్ని రకరకాలుగా తిట్టారు, దూషించారు. అవన్నీ నిందలు అంటారు. కానీ ఆయన తరికించినప్పుడు, పరిశీలన చేసినప్పుడు, విచారించినప్పుడు, విచారంలో ఆయనలో పాపమే లేదు, నిందే లేదు. నిందించారు కానీ నింద లేదు. నిందించబడటానికి ఆయనకి ఏమాత్రము కూడాను యోగ్యుడు కాదు. నింద లేని వాడై ఉన్నాడు. నిందారహితుడై ఉండడం అంటే, నిందారహితుడు అనగా కాపరి తన జీవితంలో సాతానికి కానీ, సాతాను అనుచరులకు కానీ, రక్షణ లేని వారికి కానీ సంఘాన్ని విమర్శించడానికి ఆస్కారం చూపకుండా జాగ్రత్త పడాలి. అది చాలా ప్రాముఖ్యం. అనగా యేసు ప్రభు వారు ఎంత జాగ్రత్త పడ్డాడో, ఆయనని నిందించినను ఆ నింద అనేది ఆయన మీద పడకుండా అనిందుడుగా ఉన్నాడు, నింద లేనివాడై ఉన్నాడు. ప్రతి బోధకుడు నింద లేనివాడై ఉండాలి. నిందలు వస్తాయి కానీ నువ్వు నిందితుడు కాకూడదు. అది యేసు ప్రభు వారు మనకి నేర్పుతున్న సత్యం. సంఘాన్ని విమర్శించడానికి ఆస్కారం ఉంది, సంఘంలో మనుషుల్ని విమర్శించడానికి ఆస్కారం ఉంది, సంఘస్థులు కాపరిని విమర్శించడానికి ఆస్కారం ఉన్నది. కానీ ఆ యొక్క పరిస్థితుల్లో కూడా నింద కనపడకూడదు. అనగా పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, పాపము లేనివాడుగా ఉండాలి. దావీదు పాపం చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి ఉపమాన రూపములో ఆయనతో తప్పును మాట్లాడుతూ, ఆ మనుషుడు నీవే అని ఏలుబెట్టి చూపించడం జరిగింది. నింద ఆయనకి పడింది. అంటే అతను తప్పు చేసిన విషయమై తను మరిచిపోయాడు. ఆ నాతాను ప్రవక్త ఉపమాన రూపంలో కథ చెప్పి అలాంటి వాడి విషయంలో ఎలా శిక్షించాలని దావీదే అన్నప్పుడు, ఆ మనుషుడు నీవే ఎంత సవాల్గా అన్నాడు. రాజులు ముందు నువ్వు పాపి వంటి ఊరుకుంటాడా? శిరచ్ఛేదన చేయండి ఈయన పట్టుకెళ్ళి అని అంటారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు, బోధకులు ఉన్నది ఉన్నట్లుగా చెప్పమన్నది చెప్పవలసిన వారే ఉన్నారు. ప్రాణహాని జరిగినను హతసాక్షులగుటకు సిద్ధమైపోయే వారు ఆ సత్యాన్ని వ్యక్తపరిచేవారే ఉంటారు. ఇక్కడ నాతాను ప్రవక్త ఆ మనుష్యుడవు నీవే ఏలుబెట్టి చూపించడం జరిగింది. నిందొచ్చేసింది. దావీదు పశ్చాత్తాపడి ఏడ్చి పరుపు కొట్టుపోనంతగా కన్నీరు కార్చి ఏడ్చి పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు కనికరిని చూపించాడు. తనని మరణం నుండి తప్పించాడు. ఆ నిందను కడిగివేశాడు, తుడిచివేశాడు. తననే భారీగా చేర్చుకోగలిగాడు. తన నుండి గొప్పవారిని కనగలిగను. దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారే రాగలిగను. హల్లెలూయా, హల్లెలూయా. అనగా పశ్చాత్తాపడినప్పుడు నిన్ను గొప్పవాడినిగా చేస్తాడు, ఇతరులకి ప్రయోజనకారిగా చేస్తాడు, నిన్ను బాగుగా వాడుకుంటాడు అవసరమైన చోట. అయితే విశ్వాసి, భక్తులు, బోధకులు, ఉపదేశకులు, స్వార్థికులు
నిందారహితులుగా ఉండాలి. దానియేలుని నిందించారు ప్రధానులు అనబడిన వారు. ప్రధానులో ప్రధానుడు దానియేలు. ఆయన మీద ఏలుబెట్టి చూపిస్తూ ఉన్నారు. రాజుగారికి తప్పుడు శాసనం ఆయన చేత రాపించి సరిచేసి నిలబెట్టి పూజించటం లేదో అనే నింద. ఎంత ప్రయత్నం చేసినా ప్రధానులు వారి మీద ప్రధానుడిగా ఉన్న దానియేలు విషయంలో ఏమి నింద కనబడపోయేసరికి తప్పుడు చట్టాన్ని సృష్టించి ఆ విషయం నిందేశారు. దేవుడి దృష్టిలో ఆయన మాత్రము తప్పు చేయలేదు. దానియేలు తప్పు చేయలేదు. దానియేలు భక్తుని నిందించాలని చూసినప్పుడు దానియేలు జీవితంలో నింద లేనివాడుగా ఉన్నాడు. అధిపతులకు ఏ లోపము లేనివాడుగా కనపడ్డాడు. అలాగే ప్రతి భక్తుడు నింద లేనివారై ఉండాలని, ప్రతి విశ్వాసి కూడా నిందలు లేనివాడై ఉండాలని నిందించినను ఆ నింద చేయను. దొంగ చేయని వాడు దొంగతనం చేస్తే నింద ఉంటుందండి దేవుడి దృష్టిలో? చూసేవాళ్ళకి ఒకళ్ళు చేసాడేమో అనుకుంటే అనుకోవచ్చేమో. వీడు నిజంగానే దొంగతనం చేసాడేమో, అందరిని దొంగ దొంగ అంటున్నారు అనుకోవచ్చేమో. కానీ దేవుడి దృష్టిలో మాత్రము నింద లేనివాడై దొంగ కాదు. అలాగే ప్రతి విశ్వాసి ఉండవలసి ఉన్నదే. దేవుడి దృష్టిలో మాత్రము మనము నింద లేని వారమై ఉండాలి. మనుషులు ఎప్పుడు నువ్వు చచ్చిపోయేదాకా నేను నిందిస్తారు, అది వాస్తవం. కానీ దేవుని దృష్టిలో మాత్రము నీవు నింద లేనివాడుగా ఉంటేనే పరలోక రాజ్యానికి యోగ్యుడు అవుతావా. ఏకపత్ని పురుషుడై ఉండాలి. పురుషుడు వివాహం చేసుకుంటే 10 మందిని వివాహం చేసుకోకూడదు. ఏకపత్ని అంటే ఒకే ఒక భార్య ఉండాలి. చచ్చిపోయేదాకా ఒకే భార్య ఉండాలి. అలాగైతేనే నువ్వు బాధ చేయి, లేకపోతే బాధ చేయబాకు. ఎందుకంటే వీడు 2-3 పిల్లల్ని పెట్టుకొని నాకు బాధ చేయడానికి వచ్చాడయ్యా చెప్పు అంటారనమాట. అందుకని ఇక్కడ ముందే రాయబడింది ఏకపత్ని పురుషుడై ఉండాలి. సంఘ కాపురు అనేవాడు ఏకపత్ని పురుషుడే అనగా పురుషుడు ఒకే ఒక భార్య కలిగి ఉండడం. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఇది నియమం. అనగా బహుభార్యత్వమునకు తావులేదు అని ఇక్కడ చెప్తున్నాడు. బహుభార్యత్వమునకు తావులేదా. కాబట్టి చట్టం వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుని బోధ చేసేవారి విషయంలో ఏకపత్ని పురుషుడుగానే ఉండాలి. మితానుభవుడై ఉండాలి. మితానుభవుడై ఉండాలి. మితానుభవుడు అనగా తన మనస్సును అదుపులో ఉంచుకొనదగిన వాడు అని అర్థం. మనస్సుని అదుపులో ఉంచుకో. నిందిస్తున్నారు అనుకో, నువ్వు నింద చేయలేదనుకో, అదుపులో ఉంచుకో నీ మనస్సుని. నవ్వు, దేని స్తోత్రం, దేవా నీ దృష్టిలో అయితే నేను నింద చేయలేదు కదా, నిందిస్తున్నారు నన్ను, నేను నిందకుండా కాదు కదా, వీళ్ళు ఇలాగంటున్నారయ్యా అని నువ్వు ప్రార్థన చేయి. కానీ నీకు శక్తి ఉందని, బలం ఉందని, అండబలం ఉందని, కుల బలం ఉంది, అనబలం ఉందని, లేకపోతే ఏదో మనుషుల బలం ఉందని యుద్ధానికి దిగబాక, కత్తులు కటారాలు తేలబాక, ఇట్లా అన్నారని చెప్పేసే ఎన్నావు నువ్వు. అంతే, ఎన్నో అంటారు నిన్ను. వాటిని నువ్వు దేవుడికే చెప్పు. అంతే, దేవుడికే చెప్పు. దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు ఓర్చుకునే శక్తి నీకు ఇస్తాడు, తట్టుకునే శక్తి నీకు ఇస్తాడు. అది నీవు తీసివేసుకునే శక్తి ఇస్తాడు. అది పద్దాక జ్ఞాపకం చేసుకోకుండా ఉండే శక్తి ఇస్తాడు. అతన్ని ప్రేమించే శక్తి ఇస్తాడు దేవుడు. అతన్ని గౌరవించే శక్తి ఇస్తాడు దేవుడు. అదే దేవుని మీద ఆధారపడకపోతే అతన్ని మరలి తిరిగి దూషించే మనస్సు వస్తుంది. అందుకని మితానుభవుడు అనగా తన మనసును అదుపులో ఉంచుకోదగిన వాడే సేవకుడు, సేవకురాలు. అలా ఉంచుకోలేకపోతే సంఘాల్లో చిన్న భిన్నం అయిపోతే సంఘం. అలా ఉంచుకోలేకపోతే, అదుపును స్వాధీనంలో ఉంచుకోకపోతే మనస్సునే అతడు పని చేయలేడు, దేవుడు వాడుకోడు. అందుకని మితానుభవుడుగా ఉండాలి. అన్నిట్లో తెలివైన, న్యాయమైన వివేచన కలిగిన వాడుగా, తన మనసును అణుచుకొనగలిగిన వాడుగా ఉండాలి. అణుచుకొనలేని వాడుగా ఉండకూడదు. తట్టుకోలేడురా ఈ మనిషి ఏదన్నా అన్నాడంటే తానన్నా చేస్తాడు, లేకపోతే నన్ను చంపుతాడు అన్నట్టుగా ఉండకూడదు. తనన్నా చేస్తాడు, లేకపోతే ఎవడన్నా చంపేస్తాడు అన్నట్టు. దావీదు మహారాజు కొడుకు చచ్చిపోతే తప్పు చేసినందుకు వాళ్ళందరూ పోయి చెప్పడానికి ధైర్యం చాలతల్లా. అంతమంది ఉన్నారు. ఏమో ఆయన చేస్తాడో లేకపోతే ఇంకా ఎవరినన్ను చంపేస్తాడో, ఆర్డిచ్చేస్తాడో తెలీదు. అందుకని చెప్పలేకపోతున్నారు. ఆయనకు అర్థం కాల. ఉపవాసం ఉన్నాడు, పైగా కుమారుని బతికించాలని ఆచార రీతిగా ఉన్నాడు, తప్పును గడుక్కోకుండా. కానీ
చచ్చిపోయాడు. దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వలా. వెంటనే బోధంటూ మొదలుపెట్టాడు. నేను బతికించలేను అని తెలుసుకోగలిగాడు. ఇక భోజనం తినడం మొదలుపెడితే ఆశ్చర్యపోయారు అక్కడ వాళ్ళు. ఆయనకి ఏదన్నా వార్త చెప్దామని అన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అటు కోపంలో ఒకవేళ అధికారంలో ఉండేవారు మనసుని అదుపులో ఉంచుకోలేనటువంటి వారు ఆత్మహత్య అన్న చేసుకుంటారు, లేకపోతే ఇతరులను చంపారు. కానీ సేవకుడు అనబడిన వారు, సేవకురాలు అనబడిన వారు ఎవరు కూడా మనసును అణుచుకోలేని వారుగా ఉండకూడదు, అణిచివేసేవారుగా ఉండాలి. అనగా నీకు నీవే నీ స్వాధీనములా ఉంచుకునే వ్యక్తిగా ఉండాలి, మితానుభవుడుగా పిలువబడాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం చదువుదండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో ప్రాకారము లేకుండా పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే అని రాయబడింది. తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. అంటే ప్రాకారము లేకుండా పురాలు అంటే పట్టణాలు, పల్లెలు ఏమైపోతాయి అంటే పాడైపోతాయి. శత్రువు వచ్చాడంటే డైరెక్ట్గా చంపేస్తాడు వాళ్ళని. చుట్టూ ప్రాకారం ఉంటే కొంత టైం పట్టింది, ఈలోగా వాళ్ళకి తెలిసిపోతుంది వార్త. కొద్దిగా రక్షించబడటానికి, కాపాడబడడానికి, లేకపోతే వాళ్ళు మరలా యుద్ధానికి దిగటానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఎరిక కోట పెద్దగా కట్టారంట. రాజులు అనబడిన వారు ఎత్తైన స్థలంలో ఉంటూ దిగువలో వాడు ఎవడొస్తున్నాడు శత్రువును చూసుకోవడానికి అనుకూలంగా ఉండే ప్లేసుల్లో వాళ్ళు ఉంటారు. ప్రాకారాలు ఉంటాయి వాళ్ళ నివాసం చుట్టూ. అందుకే ఇక్కడ వాడాడు ప్రాకారము లేకుండా పాడైన పురము ఎంతో. ఎట్లా పాడైపోతుందో సొదొమ గొమొర్రా పాడిపోయినట్లు దానికి ప్రాకారాలు ఏమి లేవు, కానీ జొరబడిపోయారు అంతే. రాజులు వచ్చే భయంకరం పనులు చేశారు. లోతు భార్య అని పిల్లల్ని, అలాగేననే సొదొమలో ఉన్న వారిని బానిసలుగా లాక్కెళ్ళిపోయారు. ఆడ మగ అంతా అబ్రాహం చుట్టాలే వాళ్ళంతా అని అబ్రాహం పూనుకున్నాడు. మరలా రక్షించాడు, వాళ్ళని కాపాడాడు. కాబట్టి ప్రాకారము లేకుండా పాడైపోయిన పురముల్లాగానే మనసుని అణుచుకోకపోతే ఏమాత్రము కూడాను దేవుడు వాడుకొనడా. ప్రతిదానికి దేవునికి పద్ధతి చెప్తాడు. బెంజమిన్ ఎట్ట తిట్టాడంటే ఆయన పాస్టర్ అంట అని చెప్పి ఏందుక నాకు చెప్తా అంటాడు దేవుడు. నాకేం చెప్తా, నువ్వు మనసుని అణుచుకో అన్నట్టు అనమాట. దేవుడికి తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో మాట, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని రాయబడింది. అంటే పోట్లాట్లకి దిగేవాడు వాడి కంటే కూడా దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. మనం అనుకుంటాం కండబలం ఉండి యుద్ధాలు చేస్తూ జయిస్తూ ఉండేవాడు చూసామంటే బా ఏం శ్రేష్ఠుడు, ఏం బలవంతుడురా అనుకుంటాం. కానీ ప్రభు బిడ్డలు అందరూ అలా ఉండవసరం లేదు. ప్రార్థనా బలం ఉంటే చాలు. పట్టణము ఇంకా చెప్తాడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు అని రాయబడింది. అంటే యుద్ధాలకు దిగేసి వాదోపవాదాలకి దిగి పాట్లాట్లకి వెళ్ళిపోయేదానికంటే మనస్సుని స్వాధీనపరుచుకొని అంటే అన్నాడులే అతను దేవుడు ప్రేమించునుగాక అని చెప్పేసి నువ్వున్న స్థలంలో నువ్వు ఉండగలిగితే. యేసు ప్రభు వారికి వార్త చెప్పడానికి ఊరంతా కదిలెళ్ళిందంటే బాప్తిజం ఇచ్చి యోహాను శిరచ్ఛేదనం చేశారని చెప్పడానికి ఊరంతా కదిలెళ్ళింది. అక్కడే 5,000 మంది పైన తయారయ్యారు ఆ వార్తలు చెప్పడానికి వచ్చిన వాళ్ళే. వాళ్ళు యేసయ్య ఆ వార్త వినినా పదండి మనమందరూ కత్తులు కటారాలతో యుద్ధానికి వెళ్దామనిలా ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వచ్చిన వాళ్ళని కూడా మోకరింప చేసి ప్రార్థన చేపిస్తున్నాడు. మరి బాధ కదా, భక్తుడిని శిరచ్ఛేదనం చేసేసారు జైల్లో. అధికారంలో ఉండేవాడు. ఆ వార్త ప్రభుకి తెలిసిందే. యేసయ్య ఉండేటప్పటికీ యేసయ్యకి చెప్పడానికి పని వాళ్ళు ఇంతమంది వెళ్ళారు. తిరుగుబాటు చేశాడు ఆయన. వాళ్ళకి ఏమన్నా వేరే విధంగా యుద్ధాల కోసం ఆయన సంబంధించిన మాటలు ఏమని చెప్పాడా? ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయించాడు. మనకు కూడా అలాంటి వార్తలు విన్నప్పుడు మోకరిచ్చో ప్రార్థన చేద్దాం అనాలి. నువ్వు డబ్బులు ఇచ్చో లంచం ఇచ్చో ఎవడో రౌడియో వాడి దగ్గరికి వెళ్ళు, వాడికి చెప్పు, వాడైతే వేసేస్తాడని ఇలాంటివి కాదు. అది లోకరీతి జరిగే సంఘటనలు. మా ఆత్మీయ కుమారుడు ఆత్మీయ కుమార్తె అయితే ఆ వార్తలు వినినప్పుడు నువ్వు మోకరించి తనను కూడా మోకరింపజేసి ప్రార్థించే మనిషిగా నీవు ఉండాలి. అలాగే కుటుంబాల్లో సమస్యలు కూడా, అత్తలు కోడలకు జరిగేటువంటి తగాదాల విషయాలు కూడా, మరి అలాగే అన్నదమ్ములు జరిగే తగాదాల విషయాలు కూడా ఇవన్నీ నువ్వు మోకరించి ప్రార్థన చేయి అంతే. మీరు తన్నుకోకండి. అలాగే సంఘాలు కూడా మీరు తన్నుకోకండి,
ప్రార్థించో దేవుడు జవాబిస్తాడు. స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. స్వస్థ బుద్ధి, ఇది కొద్దిగా మనకు అర్థం కాదు. గంభీరమైన మనసు కలిగి ఉండి తన పని విషయంలో చిత్తశుద్ధి కలిగిన వాడని అర్థం. అంతేకాకుండా స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన మనసు అని అర్థం. బుద్ధిలో ఆరోగ్యం అంటే ఏంటి? చపల బుద్ధి కాకుండా ఉంటాం, పిచ్చోళ్ళు చేసినట్టు చేయకుండా ఉంటాం, కోపతాపాల్లో విపరీతమైన కోపం పెరిగిపోయిన వాళ్ళు చేసినట్టుగా చేయకుండా ఉండటం, మనసును స్వాధీనపరచుకోవటం. పౌలు సువార్త చెప్తూ ఉండగా పేస్ట్ పౌలుని గురించి ఇలా అన్నాడు. ఆ భాగం చూద్దాం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం, బైబిల్ ఉన్నవారు చూడండి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 24-25 వచ్చినారు. చాలండి. అబ్బా, పౌలుకు కూడా వచ్చేసింది ఈ సాధన. చేస్తేనేవాడు అధికారంలో ఉన్నాడు. పౌలు సువార్త చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. పౌలుని గురించి ఈడు పిచ్చాడు. సౌలా, ముఖం ఎదుట చెప్తున్నాడు, సౌలా నీవు ఎర్రోడివి, విద్య అవుతుంది కానీ నీకు వెరితనం పట్టింది అని అన్నాడు. పాపం రావాలిగా మన బొట్టుడికైతే. నన్ను పిచ్చోడంట, నువ్వే పిచ్చోడు, ఇక పోట్టాట, ఇక అంతే. ఇక స్త్రీల తగదైతే ఒకళ్ళ జుట్లు పట్టుకొని పీక్కొని గిచ్చుకొని పరుచుకొని ఇక ఏదో చేస్తారు, మనకు తెలియదు. కాబట్టి వీళ్ళైతే ఇక గుద్దుకోవటమే, పురుషులైతే అక్కడ ఏది ఉంటే దాంతో కొట్టేయటమే. మరి ఆ పని చేయకుండా ఈయన అన్నాడు, చక్కగా పొగుడుతున్నాడు. మహాఘనత వహించిన పేస్తూ. అబ్బా, ఒరే నువ్వు ఎర్రోడు రానంటే, పిచ్చోడు రానంటే ఇంత గౌరవంగా మాట్లాడుతున్నాడు. అదే మనం నేర్చుకోవాలి. నిందించకూడదు ఆ మనిషిని, అది నేర్చుకోవాలి. ఈ మహాఘనత వహించిన పేస్తూ అసలు సత్యాన్ని చెప్తున్నాను. నేను వెర్రివాడిని గాను, సత్యాన్ని చెప్తున్నాను, సబుద్ధి గల మాటలే చెప్తున్నాను, బుద్ధి కలిగిన మాటలే చెప్తున్నాను. నేను ప్రజలకే వెర్రి మాటలేం చెప్పట్లేదు, పిచ్చి బట్టి నేనేం చెప్పట్లేదు అన్నాడు. అలాగనే వాదోపవాదములు వచ్చినప్పుడు, ప్రభు పనిలో ఉంటుండగా, ప్రభు పనికి ఆటంకకరంగా జరగబోతున్నప్పుడు మోకరించి ప్రార్థన చేసి దేవుడిని మనసులో ఏది పెడితే సమాధానంతో కూడిన జవాబు మనం ఇవ్వగలిగితే కొన్ని ఆత్మలు మనము రక్షించేవారం అవుతామే తప్ప నీ బలము నీ శక్తి ఏదో ఉపయోగిస్తే నువ్వు అక్కడ ఉండటానికి వీలు పడదే. అంతే, నువ్వు ఆత్మలు రక్షించలేవు. ఒకవేళ కొన్ని ఆత్మలు రక్షించి ఉంటే ఆత్మలు ఇక నువ్వు పోషించలేవు. ఆత్మల్ని ప్రభు రాజ్యం వచ్చే అంతవరకు, లేకపోతే ప్రభు వాళ్ళని పిలుచుకునేదాకా భక్తి మార్గంలో ఉండారా లేదో పరిశీలించుకొని వారిని మరి దిద్దలేవు, సరిదిద్దలేవు. ఇక నువ్వు అక్కడ ఉండనీరు, చంపేస్తారంతే. అదే భక్తులు చెప్తూ ఉన్నాడు దేవుడు. సున్నితమైన న్యాయముతో కూడిన మనసునే స్వస్థ బుద్ధి అని అన్నారు. సున్నితమైన న్యాయముతో కూడిన బుద్ధి. న్యాయం, ఏది న్యాయమో ఏది అన్యాయమో మాట్లాడాలి, న్యాయాన్నే మాట్లాడాలి. నువ్వు అన్యాయాన్ని మాట్లాడటానికి వీల్లేదా? అలాగైతే ఆత్మ రక్షించబడుతుంది. మర్యాదస్తుడై ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి అనగా కాపురైన వారు తన ఆలోచనలో, జీవితంలో, తన బోధల్లో, ఉపదేశములో క్రమము కలిగి జీవించుటయే మర్యాదస్తుడుగా జీవించటం. క్రమము కలిగి జీవించటం. చట్టం, బైబిల్ చట్టం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా అనుసరించి నడుచుకోవటమే మర్యాదస్తుని యొక్క లక్షణం. అల్లరితో కూడిన ఆటపాటలో అస్సలు గిట్టవు. దీర్ఘకాలము సహించే ప్రేమ కలిగి ఉంటాడు మర్యాదస్తుడు. ప్రేమ లక్షణాలు కలిగి మర్యాదగా మాట్లాడతాడా అంటే హానికరము కాని మాటలు మాట్లాడతాడా? బాధ కలిగించు మాటలు మాట్లాడ్డా? అలా మాట్లాడుతున్నాము అని అంటే క్షమాపణ కోరుకోవాల్సిందే. మనకి ఇంకా చేత కావట్లేదు, ప్రభువా నాకు చేత కావట్లేదు, నా మాటలు పవిత్రంగా ఉండట్లేదు, యథార్థం మాట్లాడలేకపోతున్నా, ఇతరులకు కోపం తెప్పిస్తున్నా, బాధ కలిగిస్తున్నా అని మనము సరి చేసుకోవాలి. మరలా ఆ బిడ్డని ప్రేమించాలి వెంటనే. ఎప్పటి వరకు? రోజులు సంవత్సరాలు దాకా కాదు. సూర్యుడు అస్తమించే లోపల నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, దీర్ఘకాలము సహించి ప్రేమ కలిగి ఉంటాడు మర్యాదస్తుడు. ప్రేమ లక్షణాలలో ఒక లక్షణము ప్రేమించుట. అతిథి ప్రియుడై ఉండాలి. మరి ఒక లక్షణం అతిథి ప్రియుడై ఉండాలి. అతిథి ప్రియుడు అనగా అవసరములో ఉన్న వారికి ఆతిథ్యం ఇచ్చుట.
అనేది అతిథి ప్రియుని లక్షణములో ఇది గొప్ప ఆధిక్యత, ధన్యత. అసలు అతిథి ప్రియుల్ని దేవుడు బాగా ప్రేమిస్తాడు. ప్రభువే చెప్పాడు ఆ మాట. నేను ఆకలి కొని ఉండగా నువ్వు ఆహారం ఇచ్చితివా, నేను దాహం కొని ఉండగా నాకు దాహం ఇచ్చితివా, ఇట్లా చెప్పుకుంటూ వస్తాడు. వాళ్ళు శిష్యులు అంటారు నువ్వు ఎప్పుడు ఉండవా అంటారు. చివరికి ఒక సామాన్యుడి విషయం చెప్పి అలా గనక చేయగలిగితే నాకు చేసినట్లే అన్నాడు. అతిథి ప్రియుడు తెలియకుండా దేవుడికే ఆతిథ్యం ఇచ్చేవారు అవుతారు. అబ్రహాం అలాగే చేశాడు. వాళ్ళకి అలవాటు ఉంది ఆ కుటుంబంలో. ఆ బాటసారులుగా పోయి అలసిపోయినట్టు కనపడితే వాళ్ళని పిలుచుకొని బోయిన పెట్టడం అలవాటు ఆయనకు ఉంది. ముగ్గురు మనుషులు సామాన్య మనుషులకు వచ్చారు. దేవదూతలు సహజంగా రెక్కలు కలిగిన వారే వస్తారు, కొన్నిసార్లు మనుషుల రూపంలో వస్తారు. త్రిత్వదేవుడు ముగ్గురు మానవ రూపంలో వచ్చేసారు. ఆయన దగ్గరికి గౌరవం చూపించాడు, ప్రేమించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. భార్య కూడా ఏకీభవించినట్టు చేపించాడు. పని వాళ్ళ చేత వండించాడు, సహాయం చేయించాడు, వాళ్ళకి గౌరవించి పంపించాడు. కానీ వాళ్ళు ఊరుకున్నారా? పోతా లోటేంటో చూసి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అలాగనే నువ్వు ఆతిథ్యము చేయడం గనక మరవకుండా చేస్తూ, గొనుక్కోకుండా, సనుక్కోకుండా చేస్తూ ఉండగలిగి సేవకుడు అనేవాడు, సేవకుడు భార్య నువ్వు ఎంత అర్ధరాత్రి వచ్చినాను వండి పెట్టే మనిషి అయి ఉండాలి. సేవ చేస్తే సేవకుడు భార్య వండి పెట్టే మనిషి ఉండాలి. అర్ధరాత్రి వచ్చినా కానీ. ఈనాడు ఎవరైనా అలా చేస్తున్నారా? ఆతిథ్యం ఇచ్చే సేవకుడు సేవకురాలుగా ఉంటున్నారా? లేనే లేదో. అతిథి ప్రియుడుగా ఉండడం అంటే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడే, ఆతిథ్యము చేయ మరొకడి. ఒకరు చదవండి బిగ్గరగా. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. ఏదో కరిగిపోద్ది, నీ శరీరం కరిగిపోద్ది, అలసిపోతావు అనుకొని వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇవ్వలేని స్థితే. మనకు తెలుసు, ఉపమానంలో స్నేహితుడి దగ్గర కంట మరో స్నేహితుడు వచ్చాడంట. ఆ స్నేహితుడు అన్నంత తినేసేసాడు, అన్ని గడిగేసి పేదలు కూడా కొనుక్కున్నారేమో. ఆ స్నేహితుడు వచ్చేసరికి వీడేం చేశాడు, ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగదని మరో స్నేహితుడి దగ్గర పరిగెత్తాడు. అర్ధరాత్రి వేళ తలుపు కొడుతున్నాడు ఆ స్నేహితుడి దగ్గర. రే తలుపు తీరా అంటున్నాడు. వినపడతానే ఉంది. వీడు స్వరం గుర్తుపట్టేశాడు ఆ స్నేహితుడు. నా భార్య పిల్లలు కొనుక్కున్నారు, రే ఇప్పుడు ఎందుకు వచ్చారో నువ్వు అని అంటలా. ఆయన తలుపు తీశాడు, విషయం ఏంటో తెలుసుకున్నాడు, ఇచ్చి పంపించాడు. అది ప్రేమ అంటే. అది ప్రేమ. రే వేళగాని వేళ వచ్చావేంట్రా, సంఘ కాపురి విజిటింగ్కి వేళగాని వేళ వస్తాడు అంతే. దేవుడు ప్రేరేపిస్తే ఆ ఇంటికి వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే అపాయం నుండి తప్పించడానికి వస్తున్నాడు. బిల్లీ గ్రహాం గారికి ప్రపంచంలో అందగత్య అని పేరు కలిగినటువంటి ఆమె భయంకరమైన రోగం చచ్చిపోబోతున్న విషయం ఆయనకి దేవుడు బయలుపరిచి సువార్త అందించమనంటే వేళగాని వేళలో వెళ్ళేసి చెప్పేశాడు. చెప్తే ఆమె అంగీకరించాలా, భయంకరంగా చచ్చిపోయింది అంతే. ఆయన లెక్క చేయలా, దగ్గరికి చేర్చుకోవాలా. ఏంటి నా దగ్గరికి వచ్చి వార్త చెప్తున్నాడని చెప్పేసి వినలా, అది అంగీకరించాల అంతే. చాలామంది గర్విష్ఠులో వినరు. కానీ అపాయం నుండి తప్పించుటకు భక్తుల్ని దేవుడు వారి దగ్గరికి నడుపుతాడనే విషయం మర్చిపోవద్దు. నిజమైన ఆతిథ్యము ఒక క్రమంగా ఇవ్వడం అనేది ఎంతైనా మంచి పద్ధతి, దేవుడు మెచ్చుకునే విషయము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. దయచేసి ఆందోళన చదువుదాం ఈ మాట. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ఒకరు చదవండి. సనగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి అని రాయబడింది. అంటే ఆతిథ్యం చేసేవాళ్ళు ఆతిథ్యం చేసిన తర్వాత సనగకూడదు, ఆతిథ్యం చేయకముందు కూడా సనగకూడదు. కొంతమంది మన ఇంటి ముందుకు వస్తే ఏదో అప్పడటానికి ముందు కొనుక్కుంటాం, ఇక ఇవ్వకపోయి గీసి ఇస్తాం. ఇక అంతేకాకుండా ఇచ్చిన తర్వాత ఇచ్చాడు అనవసరంగా ఇచ్చినందువల్ల నీకేం ఉపయోగం లేదు. సనుగోకుండా ఇవ్వగలగడము, సనుగోకుండా ఇచ్చిన తర్వాత సనుగోకుండా మర్చిపోవడం మనకు అసాధ్యం. అది మరి బోధ చేస్తున్నావు కదా, బోధ అనేకులు ఆత్మలు రక్షించబడాలని. ఈ చిన్న విషయంలోనే మనం సరి చేసుకోలేకపోతే, చక్కపరచబడకపోతే, గొనుగుడు అనేది మనసులో లేకుండా మర్చిపోయేటట్టు ఉంటాం. చేత కాకపోతే మనకి ఇంకా మనమేమి ఆతిథ్యం ఇచ్చే వాళ్ళంగా ఉండగలుగుతాం?
కాబట్టి సనుక్కోకుండా ఉండటం నేర్చుకోవాలి. ఈ భార్య పిల్లలు చేరిపోయి ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఎట్టది చేసేవాడిని భార్య అంటది, లేకపోతే పిల్లలు ఎట్టని చేసేవాడు డాడీ అంటారు. మరి వాళ్ళు వీళ్ళు కుసేపు గొనుగుడు అయిపోతుంది. ఇంకోసారి రానిచ్చావంటేనా ఆ మనిషిని అని చెప్పేసి వీళ్ళు ఇంట్లో వాళ్ళు పోట్లాడతారు. వాళ్ళు కూడా గమనించే వాళ్ళు ఉండాలి. ఒక అతిథి వచ్చాడు, డాడీ ఏం చెప్తాడో ఆయన ఇష్టం, ఏదైనా చేయని వదిలేసేద్దామనే మనసు ఉండదు. పెద్ద తగాదా. ఆ రాత్రి వాళ్ళు నిద్రవారు, వీళ్ళు నిద్రపోరు, అట్ట అయిపోతుంది. పిసినారులు అలాంటి పనులు చేస్తారు. ఆతిథ్యం ఇవ్వలేని వారంగా ఉంటాం మనము. కొత్త వారికి ఆతిథ్యం చేయడం మరవకూడదు. ఆ వచ్చిన ఇంకా కంటిన్యూ చేయండి. 9వ వచనంలో చాలండి. కాబట్టి ఆ యొక్క భాగంలో చదువుకుంటూ పోతే భావం ఏంటంటే, కొత్తగా మనం ముఖాలు తెలియని వాళ్ళకి అసలు అస్సలు చేయగలంగా, కానీ కొత్త వారికి ముఖ పరిచయం లేని వారికి కూడా ఆతిథ్యం చేయ మరొకటి. అబ్రహాము ముఖ పరిచయం లేని వారు చేసి మేలు పొందాడు. బంధకంలోనున్న వారిని సందర్శించడే. బంధకాల్లో ఎవరుండారో నువ్వు తెలుసుకోవాలి. బాధలో ఉండి ఇక వాళ్ళు వండుకోలేని పరిస్థితి. అందుకే మన సంఘం మంచి ఒక మనిషిని కోల్పోయినప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళు వండుకోలేరు, తినలేరు. కాబట్టి సంఘం ఏం చేస్తుంది, వాళ్ళ మధ్యకి ఆహారం సిద్ధపరిచి పంపుతుంది. పంపినప్పుడు మేము వెళ్ళే సంఘం మేము ఆపదలో ఉండగా బాధలో ఉండగా మాకు ఆహారం పంపగలిగారు అని చెప్పేసి ప్రేమ అనేది సంఘం పట్ల ఏర్పడుతుంది. కాబట్టి సనుక్కుంటూ కొనుక్కుంటూ కూడా అది చేయకూడదు. మళ్ళీ సంఘం కూడా ఏం చేయాలి, సనకూడదు, ప్రేమతోనే చేయాలి. కాబట్టి బంధకంలో, శ్రమల్లో, కష్టాల్లో మనిషిని కోల్పోయిన వారుగా ఉండినప్పుడు వారిని సందర్శించాలి. కష్టాల్లో ఉన్న వారికి పరిచయం చేయాలి. ఇది దేవునికి ఇష్టమైన కార్యం. బోధింపదగిన వాడై ఉండాలి. బోధకుడనేబడిన వాడు కనీసము సువార్తను పంచుకోగలిగిన వాడై ఉండాలి. నోరు మూసుకొని ఉండటానికి వీల్లేదు. నశించిపోతున్న ఆత్మ విషయంలో చాతైన పద్ధతిలో నువ్వు సువార్త అయితే విత్తాలి. యేసు అనేటువంటి వాక్యము అనే విత్తనము తప్పనిసరిగా బోధించువాడు విత్తవలేను. నీతో ప్రయాణం చేయవచ్చు ఆ మనిషి. నువ్వు నీతో వస్తుంటే నీతో పాటు నడుస్తూ ఉండవచ్చు, లేకపోతే నువ్వు ప్రయాణం చేసే ప్లేస్లో నీతో పాటు కూర్చుండవచ్చు, లేకపోతే నీ ఇంటికే తను రావచ్చు, లేకపోతే నువ్వే తన ఇంటికి పోవచ్చు. ఏది జరిగిద్దో తెలియదో. నువ్వు మనిషి కనబడితే ఆ మనిషి రక్షణ లేనివాడుగా కనబడినప్పుడు యేసుని గురించిన సత్యాలు చాతైనంత వరకు పంచుకో. బోధింపదగిన వాడై ఉండాలి. బోధింపదగిన వాడంటే ఏ సందర్భమునకు, ఏ పరిస్థితికి ఏ వాక్యము అవసరమో ఎరిగి సత్యాన్ని బోధించుటకు కాపరి ప్రధానమైన పరిచర్య చేయవాడుగా ఉండాలి. అంటే అది కూడా మనం గమనించాలి. అది మనం కొన్నిసార్లు గమనించలేని స్థితిలో ఉంటాము. దాని ద్వారా తగాదాలు కూడా వచ్చి పడతాయి. సందర్భానుసారమైన ప్రసంగం చేయకపోతే కూడా తగాదాలు వచ్చి పడతాయి. సాగు దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఏదో మేము మాట్లాడుతున్నాము, అక్కడ పర్వాలేదు సాగు గురించి చెప్పడం. బర్త్డే కార్యక్రమానికి వెళ్ళామండి, అక్కడ బర్త్డే గురించి చెప్తున్నామండి. తెలియని రీతిగా సాగు కార్యక్రమం వచ్చిందనుకో, వాళ్ళు లోపల కొనుక్కోండి, ఇదేంటి నాయన అని చెప్పేసి పుణ్యకార్యాన్ని. అలా పెళ్ళిళ్ళు వెళ్తున్నాను, అది అందులో వర్తమానంలో కూడా ఆ మాట వస్తే కూడా బాధపడే వాళ్ళు ఉండారు. ఇక్కడేంటంటే సాగు గురించి చెప్పారు అన్నట్టుగా. కాబట్టి సందర్భానుసారంగా మనుషుల్ని బట్టి మనం మార్చుకోవాల్సిందే. నాదే కరెక్ట్ అనడానికి వీల్లేదు. కాబట్టి బోధింపదగిన వాడై ఉండడము, బోధలో సందర్భానుసారమైన బోధ అవసరం. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే, 13వ గ్రాడ్యుయేషన్ దినం. 32 విద్యార్థుల్లో 7 ఈ రోజున అభిషేకించబడబోతున్నారు. వారు తప్పనిసరిగా బోధ చేయాలి. నశించిన ఆత్మల భారం వాళ్ళకి కలగాలి. 3 సంవత్సరాల్లో బాగా ప్రార్థన నేర్చుకున్నారు. BTH సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేర్చుకున్నారు. 24 సబ్జెక్ట్స్ టీచ్ చేశాము. వాటిలో బైబిల్లోనివి అన్నీ. కనుక వారు విని సందర్భానుసారంగా ఆత్మలు రక్షించేవారై ఉండాలని ఆశ కలిగి నేనుండాను. విశేషంగా వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడి బోధించేవాడై ఉండాలి. విశ్వాసాన్ని గురించి, సిద్ధాంతాలను వివరించడానికి సమర్థుడై ఉండాలి. తప్పుడు సిద్ధాంతాలను బోధించేవాడై ఉండకూడదు.
లేనిపోని మాటలు, బైబిల్లో లేనివి కల్పితాలు చేయకూడదు. అందుకని జాగ్రత్తగా బైబిల్లో ఉందా లేదో చూసి తర్కించి ఉన్నది ఉన్నట్లుగా బైబిల్ని బోధ చేయాలి. అప్పుడే యేసు ప్రభు తోడుగా ఉండి ఆ ఆత్మను రక్షించేవాడై ఉంటాడు. లేకపోతే కళ్ళబొల్లి కథలను, ఏదో పిట్ట కథలు, ఏదో కథలు, రకరకాల కథలు చెప్పి నవ్వించడం కాదు బోధ అంటే. కాబట్టి బోధ ఉన్నది బైబిల్లో ఉన్న విషయాలే వారు బోధించేవారై ఉండాలి. నవ్వించినంత మాత్రాన ఆత్మ రక్షించబడదు. కానీ అవతలకు పోయి బెంజమిన్ బలి నవ్వించాడు అంటాడు, అంతే, వాడు పాపం మాత్రం ఒప్పుకోడు, అంతే. అదే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడై వాక్యోపదేశము చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్ని కదిలించి పాపమును ఒప్పుకున్నట్లుగా చేస్తాడు. తద్వారా ఆ మనిషి రక్షణలోనికి వస్తాడు. పిలిపే వస్తే పరలోక రాజ్యంలో ఉంటాడా. ఈ భాగ్యం నీకు, నాకు, చేయని ఉన్నటువంటి బిడ్డలకు, ప్రతి విశ్వాసకి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. అందరం ప్రార్థన చేసుకున్నాం. అవును ప్రభువా, ఎన్నో విషయాలు మూల వాక్యంలో మేము చదువుకున్నాం. 1 తిమోతి పత్రిక 3:1-7 మచ్చుకు ఒక వేడిటిని మేము తెలుసుకోగలిగాం. కాపరుగా ఉండటానికి అర్హతలు తెలుసుకోగలిగాం నాయన. వాటిల్లో మొదటగా ఆయన నా జీవితంలో నిందారహితుడే ఉండే శక్తి నాకు ఈ ప్రభువా. ప్రార్థన చేసుకో. పురుషుడు అయితే ఏకపత్ని పురుషుడై ఉండాలని, మితానుభవుడు అయి ఉండాలని, స్వస్థ బుద్ధి గలవారై ఉండాలని. దేవానికి స్తోత్రం. శరీర స్వస్థే కాదు ప్రభు, బుద్ధి విషయంలో కూడా ఆ మంచి మనసు ఈయన మర్యాదస్తుడై ఉండాలని. దేవా, మా జీవితంలో ప్రతి వ్యక్తిని గౌరవించగలగడం, మర్యాదగా అతిథి ప్రియుడై ఉండడం నాకు దయచేయండి ఆయన. ఆ విషయంలో తెలియకయే కొందరికి చేసి భక్తులకే కానీ అవతారం ధరించిన త్రియేక దేవుడికే కానీ చేసి మేలు పొందినట్లు మాకు కూడా దయచేయండి ఆయన. అతిథి ప్రియుడుగా ఉండే శక్తి మాకీనాయన. ప్రార్థన చేసుకోండి. బోధింపదగిన వాళ్ళమై ఉండేటట్లుగా మమ్మల్ని తయారు చేయను ఆయన. మీకు స్తోత్రాలు నా తండ్రి. మహోన్నతుడు మా పరమ తండ్రి, నీ ప్రియ బిడ్డలు చేయుచున్న ప్రార్థన ఆలకించున్నవాడా, నీ దాసుని మరుగుపరుచుకొని వినిపించి నీ మాటలు మా అందరి హృదయంలో ముద్ర వేసి భద్రపరచమని. దైనందిన జీవితంలో తూచే తప్పగా అనుసరించి నడుచుకొనొచ్చు మిమ్మల్ని సంతోషపరచు వారంగా, మీకు లోబడి విధేయులమే నడుచుకునే వారంగా ఉంటకు కృప చూపించమని నజరేయుడైన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.